ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక కామన్ మ్యాన్ ఈ ప్రపంచంలో బతకాలి అని చెప్పనంటే చాలా కష్టం అయిపోయేటట్టుంది ముందు రోజులలో. ఈ విషయం ఎందుకోసం చెప్తున్నాను అంటే ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా, టెర్రరిస్ట్ ఫైరింగ్ జరిగినా లేదు అని చెప్పనంటే కనుక మనకి ఐసిస్ లేదు మిగతావి ఏవైతే టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయో, సో వాళ్ళందరూ ప్రపంచం మొత్తంలో చాలా చోట్ల ఇప్పుడు దాకా ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలు లేదు మనుషుల్ని చంపటము, ఓపెన్ ఫైరింగ్ చేయటము ఇట్లాంటివి అనేది చాలా చూసాము. అది రష్యా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, లేదు రీసెంట్గా జరిగినటువంటి 3-4 రోజుల ముందు ఆస్ట్రేలియాలో కావచ్చు. సో ఆస్ట్రేలియాలో జరిగిన దానికి కూడా ఏమైంది అని చెప్పనంటే, ఇది మా కర్మో ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ప్రపంచంలో టెర్రరిస్ట్ అటాక్లు జరిగినా కానీ అది అటు తిరిగి మొత్తానికి వచ్చి హైదరాబాద్లో దాని యొక్క లింకులు బయటపడుతున్నాయి. సో మేము ఉండేది హైదరాబాద్లో అది కూడా ఎక్కువ మటుకు ఓల్డ్ సిటీ. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఐసిస్ ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి సాజిద్ అని చెప్పననే అతను ఆస్ట్రేలియా సిడ్నీలో ఓపెన్ ఫైరింగ్ తండ్రి కొడుకులు చేశారు కదా. సో దాంట్లో చాలామంది చనిపోవటం జరిగింది, చాలామందికి గాయాలైనాయి. ఆస్ట్రేలియా గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకుంది. అది ఏ ఒక దీంట్లో జరిగింది అంటే, సిడ్నీలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యోధులు ఎవరైతే అక్కడ ఇప్పుడు మన ఇండియాలో హిందువులని, అరబ్ కంట్రీస్లో ముస్లిమ్స్ అని, క్రిస్టియన్ కంట్రీస్లో క్రిస్టియన్స్ అని, ఇంకోటని ఎట్లా అయితే పెట్టుకుంటామో, సో ఇజ్రాయెల్ నుంచి అని చెప్పననేది వాళ్ళని యోధులు అని చెప్పననేసి అంటారు. సో వాళ్ళ మీద అటాక్ అనేది జరిగింది బీచ్లో. వాళ్ళందరూ ఏదో పండగ చేసుకుంటున్నప్పుడు, సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఇజ్రాయెల్కి సంబంధించిన దేశస్తులు ఆస్ట్రేలియాలో ఉంటున్నటువంటి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అక్కడ ఓపెన్ ఫైరింగ్ తండ్రి కొడుకులు చేయటం జరిగింది, చాలామంది చనిపోయారు. సో ఈ లింకులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి తోలి చౌకీ అని చెప్పననే ఏరియా నుంచి అతను ఇంతకుముందు అక్కడ పుట్టాడు, లేదు అక్కడ పెరిగాడు, అక్కడి నుంచి వేరే దేశం వెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడు, చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు, అక్కడ సెటిల్ అయ్యాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వేరే దేశస్తురాలని పెళ్లి చేసుకున్నాడు, అక్కడే సెటిల్ అయ్యాడు, ఇంకోటి అని చెప్పననే దాని మీద అని చెప్పననేసి ఇవన్నీ కూడా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, 57 ముస్లిం దేశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. దీంట్లో పాకిస్తాను టెర్రరిస్టులని పోషిస్తోంది అని చెప్పినది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి తెలుసు, కానీ ఎవరు ఏది మాట్లాడరు. ఎందుకోసమో అని చెప్పనంటే అమెరికా సపోర్టు దానికి ఉంది కాబట్టి. అమెరికా ఎందుకోసం సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి? వాళ్ళకి కొన్ని చోట్ల వాళ్ళ ఎయిర్ బేసులు కావాలి, ఆ ఒక్క దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, పెట్రోల్ కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళ ఫ్లైట్లు లేకపోతే వాళ్ళ షిప్స్ ఇవన్నీ రావటానికి అనేసి వాళ్ళకు ప్లేస్ అనేది కావాలి. సో దానికోసము అని చెప్పిన అనేది పాకిస్తాన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు ప్రపంచంలో చాలా దేశాలకి అమెరికా పెట్టుబడులు పెడుతుంది, డబ్బులు ఇస్తుంది. అక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్మీ బేసులు, బిజినెస్ పరంగా తీసుకోవాల్సినటువంటివి జాగ్రత్తలు, లేదు సీ పోర్ట్స్లో వాళ్ళ షిప్లో ఆగటానికి, రిపేర్లు చేసుకోవటానికి, ఆయిల్ నింపుకోవటానికి, ఇంకో దానికి అనేసి వీటన్నిటికీ అనేసి యుఎస్ఏ వాడుతుంది. సో అది
స్వార్థంతో చేస్తుంది. ఓకే, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, బిజినెస్సే చేసుకో, అంతేగాని డబ్బులు ఇచ్చి అని చెప్పని అనేసి పాకిస్తాన్ వాళ్ళకి లేదు ఇంకో దేశానికి అనేసి డబ్బులు ఇచ్చి చేయటము అని చెప్పని అనేది ఎంత మటుకు కరెక్ట్. పోనీ అట్లా అనేసి నిన్నేమన్నా వదిలిపెట్టారా? ఒసామా బిన్ లాడెన్ నీ దగ్గరికే వచ్చి న్యూయార్క్లో 20 అవర్స్ అని చెప్పని అనేది అక్కడ కొట్టేయటం జరిగింది. అప్పుడు ఓకే, ఈ ట్రంప్ లేకపోవచ్చు ప్రైమ్ మినిస్టర్గా, అప్పుడు ఇంకోళ్ళు ఉన్నారు కదా, బుష్ ఉన్నాడు కదా. సో దీని మీద అని చెప్పని అనేసి ఆలోచించుకోవాలి. ఇది ఏదో రోజు ప్రపంచం మొత్తానికి అనేది భస్మాసుర అస్తం అవుతుంది. సో పాకిస్తాన్ దీని మీద తీసుకున్నామంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు ఏమైంది అని చెప్పారంటే పాకిస్తాన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఇంటర్నేషనల్ పరంగా. డబ్బులు అప్పిచ్చే వాళ్ళు లేరు, లేకపోతే అప్పు ఇవ్వరు. ఇక ముందు తీసుకున్నవే అసలు కట్టట్లేదు, వడ్డీ కట్టట్లేదు, లేకపోతే ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఓసారి ఒక్కో దేశం దగ్గరికి వెళ్ళటము, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, యుఎస్ కావచ్చు, లేదు ఇంకో దగ్గరికి కావచ్చు, వెళ్ళి బిచ్చమెత్తుకోవటమే జరుగుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. సో కాబట్టి అప్పిచ్చేవాడు కూడా ఉండడు అని చెప్పని అనేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేయాలి అని చెప్పని అనేసి చూస్తున్నారు. దానికి ఎందుకోసమో అని చెప్పనంటే పాకిస్తాన్లో చేస్తే పాకిస్తాన్కి బ్యాడ్ నేమ్ వచ్చింది, బంగ్లాదేశ్ నుంచి చేస్తే చైనాకి బంగ్లాదేశ్కి అని చెప్పని అనేది రోడ్డు మార్గం ఉంటుంది, లేదు అని చెప్పనంటే చాలా దగ్గర. సో కాబట్టి ఏదో లోకల్ బస్ ఎక్కేసి హైదరాబాద్ విజయవాడ తిరిగినట్టు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి చైనాలోకి వెళ్ళటము రావటము అని చెప్పని అనేసి చేయొచ్చు అని చెప్పని అనేది వాళ్ళ ఆలోచన అయ్యి ఉంటుంది. సో మరి అది ఎక్కడి దాకా ఏంటి అని చెప్పని అనేది ముందు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ 57 దేశాలలో పాకిస్తాన్ని తీసామంటే 56 దేశాలలో ఏ ఒక్క దేశంలో కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎందుకు జరగదు? కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. ఏ ఐసిస్ కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక ఇంకా వేరే ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ రన్ చేసే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ ఎందుకు అటాకులు చేయరు? కొంచెం ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అది ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదో అని చెప్పనంటే కనుక మా ముస్లిం దేశాలు ఇంకోటి అనేసి. సో కాబట్టి మతపిచ్చి అనేది వాళ్ళకి ప్రతి దీంట్లో కూడా చాలామందికి ఇదైపోయింది. కాకపోతే ఇక్కడ అర్థం కాదు ఏంటి అని చెప్పనంటే ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఇండియాలోనే మీకు కొద్ది గొప్ప లేదు కొన్ని రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, లేదు ఇంకో దగ్గర నుంచి కావచ్చు, కొద్ది గొప్ప మర్యాద గౌరవము లేదు బతకటానికి అనేసి మీకు పని డబ్బులు ఇవన్నీ మీకున్నాయి. వేరే దేశం వెళ్ళారు అని చెప్పారంటే మీది కుక్క బతికే, బతకలేరు 100% గ్యారంటీ. ఇది ఉన్నటువంటి 25-26 కోట్ల మందిలో కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో మాకు వేరే దేశం వెళ్తే ఇదవుతుంది అనేసి వెళ్ళిపోండి, మరి ఇక్కడ ఎందుకు ఉండటం? సో కాబట్టి అది ఓసారి ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ఆలోచించుకోవాలి. అట్లాగే వందే మాతర గీతము మనకి రాసి దాని యొక్క దీనికి 150 సంవత్సరాల టైం పట్టింది ఇంకోటి అని చెప్పని అనేసి మొన్న ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో అనౌన్స్ చేయటము అనేసి జరిగింది. ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఓకే సంతోషం, 150 సంవత్సరాలు అయింది. 150 సంవత్సరాలైనా ఇంకో 100 సంవత్సరాలైనా ఏదైనా కానీ ఈ వందే మాతర గీతం కావచ్చు, జనగణమన కావచ్చు, ఏ ఒక్క ముస్లిం కూడా పాడడు, వాళ్ళకి రాదు, వాళ్ళు నేర్చుకోరు. ఎందుకోసమో అని చెప్పనంటే తినేదేమో ఇంటి తిండి, పాడేదేమో ఇంకోటి పాట అని చెప్పను అనేసి ఏదో తెలుగులో సామెత ఉంది, అది చెప్తే బాగుండదు, అందుకని నేను చెప్పట్లేదు. సో పక్క దేశం వాడికి భజన చేస్తారు, బతుకుతారు ఇక్కడ, పని చేసుకుంటారు ఇక్కడ,
ఈ భూమి మీద వాళ్ళు పుడతారు, ఈ భూమి మీదే చావాలి, ఆ భూమిలోనే వాళ్ళని ఖననం చేయాలి. సో అయినా కానీ వాళ్ళు వచ్చేసి లేదు మాకు వేరే పాకిస్తాన్ అంటేనే ఇష్టము, లేదు ఇంకో దేశం అంటే ఇష్టము ఇది అని చెప్పని అన్నప్పుడు మరి వెళ్ళిపోండిరా బాబు, ఇక్కడెందుకు మీరు దీనికి అని చెప్పని అనేసి పోనీ రాజకీయ నాయకులు కావచ్చు, లేదు ఇంకోళ్ళు కావచ్చు, సరే అందరికీ వస్తుందా భారతీయులందరికీ ఉన్న 142 కోట్ల మందికి అని చెప్పనంటే అది వేరే విషయం, అది వదిలేద్దాం. ముస్లిమ్స్ అయితే మొహం మీద చెప్తారు, ఎందుకంటే కావాలంటే నేను చెప్పింది అబద్ధమా రైటా అని చెప్పిన అనేది మీరు చూసుకోండి. వచ్చే నెల మనకి జనవరి 26 వస్తుంది. జాతీయ గీతం పాడాలి, జనగణమన పాడాలి, లేదు వందే మాత్రం పాడాలి అని చెప్పనంటే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు వీడియో అనేది తీస్తారు. ఆ వీడియో వాట్సాప్లో కానీ లేదు ఫేస్బుక్లో కానీ ఇంకో దగ్గర కానీ వస్తుంటాయి, చూడండి. రాజకీయ నాయకులకి రాదు పాడటము, లేదు అని చెప్పనంటే కనుక ముస్లిమ్స్ అయితే అస్సలు పాడరు, జెండాకి సెల్యూటు చేయరు, ఇది మన ఇండియన్ ఫ్లాగ్కి 3 రంగుల జెండాకి. సో మరి వాళ్ళు ఇక్కడ ఉండి ఎవరికి ఉపయోగం ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కూడా స్వతంత్రం వచ్చినప్పుడే అందరినీ పంపించేస్తుంటే అయిపోయేది, మనకి తలకాయ చెప్పు ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ మూలంగా అని చెప్పననేసి మిగతా వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. ముస్లిమ్స్లో ఉన్న మంచి వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఇది, అది ముస్లిమ్స్ ఆలోచించుకోవాలి. సో కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పననేసి స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మంచి ముస్లిమ్స్, మంచి వాళ్ళు, ఇక్కడ బతకాలి అనుకుంటున్న వాళ్ళు, హిందూస్ యొక్క సపోర్ట్ కావాలనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఉన్న కొంతమంది అయినా కాస్త సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేసి నా ఒక అభిప్రాయము, ఆలోచన. సో మరి మీరు ఎంత మటుకు చేస్తారు ఏంటి అని చెప్పండి అనేసి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. మంచివాళ్ళందరూ బాగుండాలి, మంచివాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.